సార్ పోక్సో అంటే ఇది మైనర్లకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించి కరెక్ట్ యా. సో అంటే ఇది ఇద్దరు మైనర్ల లవ్ స్టోరీ లాగా ఉంటుందా వాళ్ళిద్దరిది? లేదండి. సో దాంట్లో చాలా ఆబ్వియస్లీ అంత సెన్సిటివ్ మ్యాటర్ అయినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్క చిన్న ఒత్తు పొల్లు కూడా పక్కకి వెళ్ళకూడదు. ఎందుకంటే అలాంటి టాపిక్ ఇది. ఆ టాపిక్ మీద జగదీష్ చేసిన రీసెర్చ్ కానీ తను ఎత్తుకున్న ఐడియా కానీ ఒకటి మాత్రం చెప్పగలను. నేను ఎప్పుడైనా ఇంతకుముందు మీరు ప్రెస్ మీట్లో కానీ ఎక్కడైనా సరే నేను కాన్ఫిడెంట్గా నేను ఒక మాట చెప్పినప్పుడు నేను ఎప్పుడైనా మీకు నాని ఎలా చెప్పాడు కానీ ఇది అసలు కంప్లీట్గా ఆపోజిట్గా ఉందని మీకు ఎప్పుడు అనిపించలేదని నేను నమ్ముతున్నాను. అదే నమ్మకంతో ఈరోజు మీకు ఒక మాట ఇస్తున్నాను. మీరు సినిమా అయ్యేటప్పటికీ గ్యారంటీగా నిలబడి క్లాప్స్ కొడతారని నేను నమ్ముతున్నాను ఈ సినిమా చూసి. సో సార్ అంటే ఇప్పుడు న్యాయదేవతకి కళ్ళ గంతలు కట్టారు. యాక్చువల్లీ సుప్రీంకోర్టు న్యాయదేవ కళ్ళ గంతలు తీసేసింది. మళ్ళీ మీరు ఈ సినిమాలో పెట్టారు ఏంటి? దానికి రీజన్ ఏంటి? బికాస్ ఆఫ్ ద టైం ఫ్రేమ్ అండి. ఇది కథ 2013లో జరుగుతుందండి. యా 13 టైం లైన్. సో మిమ్మల్ని ఇప్పటి నుంచి ఆ మూడ్లో పెడుతున్నాం బేసిక్. ప్రియదర్శి గారు సార్, యాక్టర్ నాని, హీరో నాని చూశారు మీరు దగ్గరుండి. ప్రొడ్యూసర్ నానికి యాక్టర్ నానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి మీకు బాగా తెలిసి ఉంటుంది కదా ఈ ప్రాసెస్లో? అంటే ప్రొడ్యూసర్ నాని అప్పుడు ఈజ్ మోర్ లైక్ గివింగ్ అంటే గివింగ్ బ్యాక్ టు సినిమా, ఆల్సో ఎంపవరింగ్ సినిమా. యాక్టర్ నానిగా ఏంటంటే ఈ ఎంపవర్ ద ఆ సినిమా చేసే ఆ ప్రత్యేకమైన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము హాయ్నానా చేసాం రీసెంట్లీ. హాయ్నానాని ఎంత ముందుకు తీసుకెళ్ళాలి సబ్జెక్ట్ పరంగా, అలాగే యాక్టర్ పరంగా, అలాగే తను లీడ్ పొజిషన్లో ఉండి మిగతా యాక్టర్స్ని ఎలా ఇన్స్పైర్ చేయాలి. సో రోల్ మారిన ప్రతిసారి